ఏమైనా అప్పుడు వచ్చేస్తున్నా స్కూల్ నుంచా? ఫీజు కట్టలేదని పంపించేసినారు. ఈ మధ్యనే కట్టుండా? అప్పుడు కట్టిన తెక్కింద పడిపోయిందంట, ఇప్పుడు మళ్ళీ కట్టమంటున్నారు. కింద పడిపోయిందా? ఇదేమైనా షెడ్ గట్టి నువ్వు ఉయ్యాలారా కింద పడిపోయిందానికా? ఏం మాట్లాడుతున్నావు నువ్వా? అదంతా నాకు తెలియదు, రేపు నాతో కూడా స్కూల్కి రా. వస్తాను పదా, నీ కథ మీ మేడం కథ ఆడదేస్తాను పదా. మే కమిన్ మేడం. ఏంది కమీన గమనిస్తున్నావు? రా సెట్ డౌన్. కింద ఎందుకు కూర్చునేది? మేమే డబ్బులు కట్లా చార్లో కూర్చుంటాం. అంగడి చార్లో కూర్చోమనింది. సరే కూర్చో. మనీ నా పేరు తెలిసిన మీకా? పరిచయం చేసుకోలేదు, డబ్బులు అడుగుతుంది. మనీ నో మనీ. వై జడ్. ఏంద్రా వై తర్వాత జడ్డే కదా? డబ్బులు కట్టమంటుంది. డబ్బులా? దేని కట్టమంటుంది డబ్బులు? మన ఈ మధ్యన కట్టుండా? ఎవరిని అమర్చేద్దామనే? స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ సెటప్. నాయనా అది సెటప్ కాదు, షటప్ యా. మన తాతకి పింఛన్ డబ్బులు పడి ఉంటుంది, దాన్ని లాక్కుందాం. ఏంటి కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తున్నదే? నిన్న ఎవరు నాతో మాట్లాడితే ఓ లైన్ దొరికేసింది. ఆపలేమో కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నది. బేబీ తాత ఎట్టున్నావా? రాంగ్ నెంబర్ అండి. రాంగ్ నెంబర్ అంటే దానికి ఎత్తినవా? ఈడెవడ సరే ఎర్రి పప్పగా ఉన్నాడు. ఎవరు నీదా? నార్మల్ అంటారా బాబు? ఏంది మనూరు పేరు చెప్తున్నాడు? నీ పేరా? డేంజర్ బా గిరి, వస్తే బెయిల్ లేదంటే జైల్. గిరి నువ్వా? నేనరా మీ మనీని. ఎవరా? అడక తినేవాడంటారా బాబు? టెర్రర్ బాయ్ మనీ. వస్తే ఎంటుకులు లేదంట పడతాల. అవును ఏం బా మీ తాత మీద ఉన్నట్టు ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసింది? ఆయనకి పింఛన్ డబ్బులు పడినది, దాన్ని లాక్కోవాలా? రే ఒక నెలలో ఉండే అన్ని కనీస అవసరాలు ఆ 3,000తోనే తీర్చుకోవాలరా వల్ల. దాన్ని లాక్కుంటానంటున్నావే, బుద్ధి రాదా నీకా? పెట్రా ఫోన్ పెట్రా. ఈ పెన్షన్ డబ్బులు అనేది లేకపోయింటే ఈ పాటికి సగం మంది వృద్ధుని రోడ్డు మీదకి నెట్టేసి ఉంటారు. నాచుకోరియకి మామ్ కానీ నా రీల్ కు మెసేజ్ చేస్తే నేను నా స్టడీస్ పైన ఫోకస్ చేస్తా. ముందా మూతి మీద ఫోకస్ అయ్యి సో లేకుండా సస్తున్నాం. ఏంది నాయనా కిమ్మా మెసేజ్ చేయాలా? ఆయన మెసేజ్ అంతా చేయడు, ఒకేసారి మిసైల్ పంపిస్తాడు. దెబ్బకి సచ్చూరుకుంటావు. అన్నెక్కడ అండర్టేకర్ గా నా రీల్ కి రిప్లై ఇస్తే నేను అండర్ వేర్ మీద ఫోకస్ చేస్తా. చదవంటారని కాలేజీకి పంపిస్తే మీరు చేసే పనులు ఇదే? నాయనా ఒక పూట తిని ఒక పూట పస్తుంటే కష్టపడి మిమ్మల్ని చదివిస్తా ఉంటే మేం చెప్తే ఏనారు కానీ ఇంకెవరో చెప్తే వింటారా? సరే ఎగ్జామ్ ఫీజు కూడా వాళ్ళే కట్టేమనండి. అది మారంత వాళ్ళు కట్టరు. ఇప్పుడు అర్థమైందా ఎవరు ముఖ్యమో? నాకు ఒక డౌట్, ఒకవేళ మీరు బిట్టర్ రీల్స్ కి అసలు వ్యూస్ రావో అప్పుడు మీ పరిస్థితి ఏంది? ఇది పుట్టండి నాయనా, దీని గురించి నీకేం తెలుసు? సరే కెమెరా పెట్టండి, నేను కూడా చేస్తాను. మనకిద్దరికి సెలబ్రిటీలు రిప్లై అయ్యారు కాబట్టి ఈ వీడియో బాగుందని మీరు రిప్లై ఇస్తే నా కొడుకులు వద్దు వద్దు అంటే ఇంట్లో గుండు గుడిచ్చారు. స్కూల్లో పిల్లకాయలంతా నవ్వుపోతారు. నాదే ఫస్ట్ ముట్టుకాయ. ఇంక సాలే ఆపు. సోన్నమాలేదురా, అది నాకు కూడా తెలుసులే. లడ్డు తెలేదా? దేవుడికి మొక్కునేవా? నేను ఎక్కడ మొక్కునేనా? ఇంట్లో మొక్కునే నాకు కొట్టించినారు. 2 ముట్టుకి కన్నాదే. టోపీ కొనుక్కోలేదా? మా నాయన తీసిలేదురా. నేను అప్పటికి చెప్పిన టోపీ తీసేని గుండు కొట్టుకుంటానని. గుండు కొట్టుకునే దగ్గర తీసానని చెప్పినాడు. మన మాట మార్చేసినాడు. ఈ నాయన వాళ్ళంతా ఇంతేరా? వాళ్ళకేం వయసు అయిపోయింది, ఎట్టున్నా పర్లా. మనకెన్ని నాశలు ఉంటాయా? నువ్వు లవ్ చేసే అమ్మాయి వస్తున్నది. అన్ని బాగుంటేనే మనం చూసేది ఎక్కువ. ఇంకెప్పుడు సేపనే పనిలే. ఇంకా 10 రోజులు అటుపక్క చూడకుండా ఉంటుంది మంచిది. స్కూల్లో గుండుతో మీరు అనుభవించిన బాధలు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ కష్టాలు తట్టుకుని నేను ఇక బతకలేను. ఈ శివరాత్రి రోజు చనిపోవడం మంచిది. అన్నా ఏంది నువ్వు చేసేది? నా కష్టాలు నీకు తెలుసు, వద్దు నేను చచ్చిపోవాలా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భరించలేని కష్టాలు స్వామి. శివయ్య నిన్ను గొప్పవాణ్ణి చేయాలనుకున్నాను నాయనా. నేను రాకపోయింటే చచ్చిపోయింటాడు కదా స్వామి. నిన్ను తన దగ్గరికి పంపిందెవరు? మీరిద్దరు నన్ను చూసేలా చేసిందెవరు? మనిషిని ధైర్యవంతుని చేసేది సుఖాలు కాదు నాయనా, దుఃఖాలు. నా వల్ల కావడం లేదు స్వామి. గొంతులో భగభగ మండే విషమున్న ముఖం మీద చిరునవ్వు చిందించి శివయ్య భక్తుడవు నువ్వు. ఆయన చూసి నువ్వు నేర్చుకున్నదిదా? ఆయన సదా నీతోనే ఉన్నాడు, ధైర్యంగా ముందడిగి. దేవుణ్ణి ఏ కోరిక కోరుకోవాలి స్వామి? దేవుణ్ణి కోరికలు తీర్చమని కాదు, కోరికలే రాకుండా చేయమని కోరుకోవాలి. అవును చెప్పడం మర్చిపోయాను, మహాశివరాత్రి శుభాకాంక్షలు.